నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగం పెంచాలి. గ్రీవెన్స్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడు చూసిన డిప్యూటీ సీఎం. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు. 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్న సంఘ కార్యదర్శి. విజయవాడలో గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిపిఐ ఆందోళన. తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. ప్రజల ఫిర్యాదులు వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలని, ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని వివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ నెంబర్ ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారానే గ్రీవెన్స్ నమోదు చేయాలని, దీని ద్వారా నకిలీ ఫిర్యాదులు అరికట్టవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కదారి పట్టించేలా, వ్యవస్థను దుర్వినియోగం చేసేలా ఒకే విషయంపై అదే పనిగా ఎవరైనా ఫిర్యాదు చేస్తూ ఉంటే అటువంటి వారి వివరాలు సేకరించి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వినతులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ దరఖాస్తు చేశారో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. తనకు నేరుగా వచ్చే గ్రీవెన్స్ లను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదుదారులతో సంప్రదించి ఫాలోఅప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూసేందుకు చేతులు కాళ్లకు గాయాలు కావడంతో, ఊపిరితిత్తులకు పొగ చూడడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన సమస్యలపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకొచ్చారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. అదే రోజు నాకు రెండో కొడుకు అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో మాట్లాడాలి. కూడా పంపించి ఏం జరిగింది అవసరమైన సహాయ సహకారాలు చేస్తామని. Later I will continue. Once I come back and I will continue. And my son is going through bronchoscopy under general anesthesia today. And doctors, I don't know how long, what is the long-term impact about it, I don't know. We had to go through and see it. And it is, and this, especially in a country like Singapore, this happened. This was quite shocking for me. Also, Singapore High Commissioner in India also conveyed their concern, and they sent their whatever support is needed to be done. And, what is his age, sir? Yeah, I think he's around 7 years. I think 7 years. Yeah. So he's going to turn. Maybe, I think 7 years. Yeah. Yeah, I would be leaving in another. I think 9:30 flight. Team of doctors danger, out of danger or anything else? As ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకున్నాను. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, మన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమానోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. సందర్భంగా కృష్ణా తీరాన బబ్బురి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు ప్రారంభమై సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంఘం కార్యదర్శి దుప్పుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేనుపాక గ్రామంలో కల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు 365 అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించుతుందన్నారు. ముగింపు కార్యక్రమానికి సంకేతంగా బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులకు అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనబడు ఎంఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరాకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తూ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహాదేవ క్షేత్రం ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి ఒక గొప్ప వేదిక చేసుకుంది బబ్బూరి గ్రౌండ్ అని. ఇటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం దేవాలయానికి ఎవరైతే అందిందో ఆ అనుగ్రహాన్ని ప్రజలకి భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన 365 రోజులు 24 గంటల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 2024 ఏప్రిల్ 23 చిత్తా నక్షత్రం మంగళవారం నాడు పౌర్ణమి రోజున ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు, ఎంఎస్ రామారావు గారు మనోరు వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం, ప్రారంభ చాలీసా కార్యక్రమంతో ఈరోజు వరకు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ 13, ఈ సంవత్సరం ఏప్రిల్ 13 చివరి రోజు ఆ కార్యక్రమంతో పూర్తవుతుంది. ఈ 7 రోజులు కూడా స్వామివారు వారి అనుగ్రహంతో మాకు 7 రోజులు నిన్నటి నుంచి 12వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా సుందరాకాండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు. ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు కానీ అటువంటి వారి కంట నుంచి వచ్చే సుందరాకాండ పారాయణ వింటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి రావడం ఎంత విశేషం. అట్లనే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం అలా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం 11 గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం. దీని గురించి మా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి
వసంత నవరాత్రుల తర్వాత శ్రీరామనవమి మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ, మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణావతికి 7 రోజులుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయో ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుందో అదందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా, అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు. చాలా తక్కువ మందికి తోమాల సేవ చేసుకోవడం, చాలా తక్కువ మందికి సుప్రభాత సేవ చేసుకోవడం, ఇవన్నీ దొరుకుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా, అంత గొప్పగా తిరుమలకి సరిసమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ, ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి. ఆ దీక్షలోనే ఈ పూర్ణావతి కూడా జరుగుతుంది. సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడు అసలు దొరకదు, చాలామందికి దొరకవు. అట్లాంటి దొరికే అదృష్టాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి, ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాగే చివరి రోజు పూర్ణావతికి సుమారు 50,000 మందికి సిద్ధం చేశారు. 50,000 మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు. ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఒక మహాయజ్ఞంతో మనం ప్రారంభించాం. దాని భాగంగానే ఇవాళ పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా సుందరకాండ, ఉదయం పూట సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవాల దాకా జరిగి కొత్త విరామం, తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి. ఇవన్నీ చూసి తరించాలని కోరుకుంటూ చివరి రోజు మరి మన పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణాహుతి కూడా వారి చేతుల మీద జరుగుతుంది. 13వ తారీఖు సాయంత్రం విశేషంగా హనుమాన్ చాలీసా పూర్ణాహుతి చాలా జరుగుతుంది. ఇటువంటి అదృష్టం ఎప్పుడెప్పుడో లభిస్తుంది. ఇటువంటి మహానుభావులు ఎంత కష్టపడితే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు. మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఉండొచ్చు, కానీ భగవంతుడికి మించినటువంటి భాగ్యవంతుడు మనకు ఎవరు లేరు. ఈ వారం రోజులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనండి. మీ కోరికలు తీర్చుకోండి. సంతానంలో వారికి సంతానం కావాలని, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలని, వ్యాపారం బాగుండని వాళ్ళకి వ్యాపారం బాగుండాలని, వ్యాపారం బాగుండే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి, ఎంతోమందికి ఉపయోగపడాలి. ఏ కోరిక లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మాకుంటే చాలనేవాడు. అన్ని రకాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. హనుమంతుడికి మించినటువంటి బలవంతుడు ఎవడు లేడు. అటువంటి హనుమంతుడి యొక్క కార్యక్రమం ఇది జరుగుతుంది. అందరూ వచ్చి అంత బలాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావులు ధ్వజమెత్తారు. పాత బస్తీ నెహ్రూ బొమ్మకూడల్లో గ్యాస్ ధర పెంపునకు నిరసనగా ఆందోళన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందని ఆరోపించారు. ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన గ్యాస్ గుదిబండ వేసింది. సాధారణంగా ధరల పెంపంటే ₹1, ₹2 ఉంటుంది. కానీ ఈ రోజున మోయలేని భారం అకస్మాత్తుగా ₹50 మేరకు గ్యాస్ ధర పెంచడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కందిపప్పు, మినపప్పు, బియ్యము, అలాగే అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఆకాశాన్ని అంటున్నాయి. అలాగే మనకున్నటువంటి ఇంటి పన్ను, నీటి పన్ను మీద పన్నులు వేసి నడ్డి విరుస్తున్నటువంటి, పోటీ పడుతున్నటువంటి నగరపాలక సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా పోటీ పడి ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నాయి. నిన్న కాక మొన్న పాల ధరలు లీటర్కి ₹2 పెంచారు.
మేము అడుగుతూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు ప్రజల పైన ఏ రకమైనటువంటి భారాలను మోపమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో రకరకాలైనటువంటి పన్నులు పెంచినప్పుడు వారు చెప్పారు బాధుడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. ప్రశ్నించేటటువంటి పవన్ కళ్యాణ్ 50 రూపాయలు పంచడం సరైంది కాదని చెప్పి ప్రశ్నించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎన్నికల సమయంలో ఒకటి, ఎన్నికల తర్వాత ఇంకొకటి నాటకాలాడేటటువంటి కూటమి నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి 11 నెలల్లోనే మరొకసారి పెంచారు. ఈ రోజున 50 రూపాయలు. మనం చూసినట్లయితే ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఏం చెప్తా ఉన్నారంటే పంట ధరని పెంచింది అంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక పక్కన మరి సంక్షేమ ప్రభుత్వం, వికసిత భారత్ అని చెబుతూ, ఆత్మనిర్భర్ భారత్ అని చెబుతూ, ఏమిటి వికసిత భారత్లో నల్ల చట్టాలను చేయటం మా వికసిత భారత లక్ష్యం అని చెప్పి నేను అడుగుతున్నా. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుల దగ్గర నుంచి మణిపూర్ లాంటి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మైనార్టీలపైన దాడులు సాగుతుంటే ఏమైపోయింది వికసిత భారత్ నరేంద్ర మోడీ అని చెప్పి అడుగుతున్నా. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నాడు. పక్కన ఈ రాష్ట్రంలో చక్కబదిలీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము సూటిగా అడుగుతున్నాం. ఇవాళ ఏమైపోయారు మీరంతా కూడా? ఇవాళ ఈ డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో చలామణి అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల మీద భారాలు వేస్తుంటే, ఏ భారాలు వేయను పన్నుల రహిత భారరహిత పాలన అందిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం వారు ఒక్కసారిగా 50 రూపాయలు పెంచడం అంటే బహుశా నాకు తెలిసి ఇంతకాలంలో ఏనాడు కూడా ఒక్కసారిగా 50 రూపాయలు పెరగలేదు. కాబట్టి దుర్మార్గపూరితమైనటువంటి నిర్ణయం. దీనికి ముఖ్యంగా భారతీయ సగటు మహిళ దీనిపైన తిరగబడాలి. భారతీయ సగటు మహిళ ఇంట్లో ఇల్లు చక్కదిద్దేటువంటి ఇంటి ఇళ్లాలు మోడీ ప్రభుత్వం పట్ల రోడ్ల మీదకి రావాలి. ఆ వైపుగా మహిళలకు ధ్వజమెత్తాలి. వెంటనే తక్షణమే ఈ నిర్మలా సీతారామన్ యొక్క అప్రగతిత ప్రజల మీద బలవంతాన్ని ఇచ్చినటువంటి గ్యాస్ పథకాల 50 రూపాయలు తక్షణమే తగ్గించాలని చెప్పి ఆ వైపుగా ఈ రోజున తక్షణమే స్పందించినటువంటి విజయవాడ నగర కమ్యూనిటీ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఈ గ్యాస్ ధరను తగ్గించాలని భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాటాలలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన అంతముందే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతో అవినీతి అక్రమాలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. వీఎంసీ కౌన్సిల్ లోని టీడీపీ చాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలన ముగిసి 9 నెలలైనా నేటికి కార్పొరేషన్ లోని పలు విభాగాల ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలక పక్షానికి మేయర్ కి నెలవారీ మామూలు చెల్లిస్తున్నట్లు వస్తున్న వార్తా కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందన్న సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కార్పొరేషన్ లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాలక పక్షానికి నెలవారీ మామూలు సమర్పించే సాంప్రదాయానికి స్వస్తి పలకాలని హితవు పలికారు. తీరు మార్చుకునే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వచ్చిన ఎండాకాలం ప్రజల యొక్క దాహర్త తీర్చాలి, ఎక్కడా కూడా ప్రజలు మంచినీరు లేక ఇబ్బంది పడకూడదు. అలాగే విజయవాడలో అయితే ముఖ్యంగా కృష్ణానది ఒడ్డునే మనం ఉన్నాం. ప్రజల దాహర్తి తీర్చడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు గారు కానీ, విజయవాడలో మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా దానికి ప్రాధాన్యతనిచ్చి మరి కార్పొరేషన్లో మన కమిషనర్ గారితో మేమందరం మాట్లాడి మరి ప్రజలకి వాటర్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండే విధంగా విజయవాడ నగరంలో చల్లటి నీరు మరి పాదచారులు కానీ, వాహన సోదకులు కానీ, మరి విజయవాడకి విచ్చేసినటువంటి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసేటటువంటి వినియోగదారులు కానీ అందరూ కూడా మంచినీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 75 చోట్ల విజయవాడ నగరంలో నియోజకవర్గానికి సుమారుగా 25 చోట్ల మరి మంచినీటిని అందించే విధంగా ప్రధాన కూడలలో మరి బడ్డీలు ఏర్పాటు చేసి, సలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరుని ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరుని అందిస్తుంటే ఈరోజు విజయవాడలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఎక్కడికక్కడ మాకు మంచినీళ్ళు దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల మధ్య కూడా
ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అని చెప్పి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ ప్రభుత్వాన్ని మరి మెచ్చుకోవడం ప్రజలందరూ కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఇంకా అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో మరి ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఇబ్బంది ఉంటే కనుక చలివేంద్రాలు లేకుండా అక్కడ కూడా కార్పొరేషన్లతో మాట్లాడి అక్కడ కూడా చలివేంద్రాలు ఇంకా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే విజయవాడ నగరంలో ప్రభుత్వం మారినా కానీ కొంతమంది విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి శానిటరీ ఎస్ఐలు కానీ అలాగే మరి టౌన్ ప్లానింగ్లో కానీ ఇంకా కొన్ని ఇతరితర శాఖల్లో అంటే మరి కాలానికి అనుగుణంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంది. మరి ముందుగానే ఎండాకాలం వచ్చి రాకముందే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం విజయవాడ నగరపాలక సంస్థలో మరి దానికి ముఖ్య కారకులు ఎంపీ గారు మరి అట్లాగే ఎమ్మెల్యేలు సహకారంతో మరి కమిషనర్ గారి ఆదేశాలతో కూడా విజయవాడ నగరం మొత్తం కూడా చలివేంద్రాలు ఇంకా ఎన్ని కావాల్సి వస్తే అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటే కనుక 50 వస్తాయనే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి కూడా. 50 అంటే మాటలు కాదు, అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అవసరమైతే మజ్జిగ పంపిణీ కూడా జరిపిస్తామని చెప్పడం జరిగింది. అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎన్డీఏ కూటమి వచ్చింది, అందరికి కూడా మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరూ కూడా విజ్ఞాన యాత్ర, ప్రతి సంవత్సరం కూడా జరిగే యాత్ర ఇది. విజ్ఞానం ఇక్కడ ఉన్నది మనకు తెలిసిందే వాళ్ళకి చెప్పడం, అక్కడ తెలుసుకొని వచ్చి ఇక్కడ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరూ కూడా మరి 21/4/2025న మరి ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతోంది. మరి ముఖ్యమైన రాజధానులు మరి రాష్ట్రాలు 3, అలాగే నగరాలు మాత్రం 4, బెంగళూరు, అదేవిధంగా మైసూరు, అదేవిధంగా త్రివేంద్రం, మరి కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషను, మరి కన్యాకుమారి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని ధరలను పెంచేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయాలని కోరుతూ బీసెంట్ రోడ్ లోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు నమ్మద్రోహం చేశారని తెలిపారు. ఇక ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు దేశంపై భారం పడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దీపం పథకం గ్యాస్ రేటు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం ఏంటని తెలిపారు. కార్యక్రమంలో వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో దొంగ దెబ్బతీసింది. గ్యాస్కి 50 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు మేము గ్యాస్ ధరలు తగ్గిస్తాం, సబ్సిడీ బండలు ఇస్తాం మాటలు చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు. హామీలు అమలు చేయమంటే 9 నెలలే కదా అంటున్నారు. కానీ 9 నెలలు తిరక్కముందే దెబ్బ మీద దెబ్బతీస్తూ ఉన్నారు. ఇదేనా పేదరిక నిర్మూలన P4 అంటే? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ 50 రూపాయల ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు దేశమంతా భారం పడుతుంది. మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే 500 కోట్ల రూపాయల భారం పడింది. పెట్రోలు, డీజిల్లో ఇంకో మోసం చేశారు. ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ రేట్లన్నీ పడిపోయినాయి. ఇవాళ రేటు సగానికి తగ్గించాలి. కానీ మోడీ కుట్ర పన్ని తగ్గించాల్సిన పెట్రోలు, డీజిల్ని తగ్గించకుండా ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు లీటర్కి పెంచి 32,000 కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో పెట్రోల్, డీజిల్ మీద ఖజానా నింపుకుంటున్నారు. ఇది ప్రజలకి పెట్రోల్ రేటు పెరగలేదు కదా అనుకుంటున్నారు. తగ్గించాల్సింది తగ్గించకుండా ఖజానాలో వేసుకోవడం అంటే దుర్మార్గం కదా. అంటే పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్ కానీ, వంట గ్యాస్ మీద కానీ 41,000 కోట్ల రూపాయలు ఈ రోజున భారం వేశారు. వాళ్ళ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద ఇది ప్రారంభమే. రాబోయే కాలంలో ఈ ప్రమాదం చాలా కాబోతుంది. ఒక వైపున హిందూ, ముస్లిం, క్రైస్తవుల మీద మతాల పేరుతో చిచ్చు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుకి సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్లించింది. ఇప్పుడు మాత్రం హిందువు లేదు, ముస్లిం లేదు, క్రైస్తవు లేదు, మొత్తాన్ని కలిపి పెట్రోల్, డీజిల్తో జనం అందరినీ దోపిడీ చేస్తోంది. అందుకే వీళ్ళ
హిందువుల పార్టీ, హిందువుల మనోభావాలని పేరు చెప్పి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేకుండా అన్ని మతాల వారిని పీల్చిపిప్పి చేస్తున్నటువంటిది ప్రభుత్వాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎన్డీఏలో మీరందరూ భాగస్వాములే, మీరందరూ కలిపేస్తున్నదే. కాబట్టి బాధ్యత మీ అందరిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా సరే దీపం పథకం, గ్యాస్ రేటు తగ్గిస్తాం, సబ్సిడీ వేస్తామని చెప్పారు. 1,50,00,000 మంది ఉంటే 40 లక్షల మందికి కూడా పథకం వర్తించదు. అందులో కూడా సగం మందికి డబ్బులు రాలా. 3 బండలు తగ్గించి మిగిలిన 6 బండలకి రేటు పెంచుతారు. ఇదేనా మీ దీపం? దీపం ఆర్పే పథకమా, దీపం వెలిగించే పథకమా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే సిపిఎం దేశవ్యాప్తంగా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనం ఎత్తున భారం వేసి, గ్యాస్ భారం వేసిన, పెట్రోల్ డీజిల్ పన్నులు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఇది ప్రజలందరి సమస్య. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవేస్తవ సహిత హనుమాను చాలీసా సమాప్తోత్సవ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల వర్క్స్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించలేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వైసీపీ నేత దేవినేని అవినాష్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్స్ సవరణ బిల్లును ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడ్డారు. తమ వర్క్స్ భూములను కాజేయాలని ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు మైనార్టీలను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని ఎద్దేవా చేశారు. తన స్వంత లాభం కోసం పవన్ రాజకీయాలకు వచ్చాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తడిగుడ్డతో గొంతులు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలందరూ ఏకతాటి మీదకి రావద్దని పిలుపునిచ్చారు. వర్క్ సవరణ బిల్లును అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత వారం నుంచి బాగా మా ముస్లిం సోదరులు కానీ, మా మైనార్టీలు కానీ చాలా ఆందోళన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మొన్న జరిగిన శుక్రవారం కూడా చాలా ధర్నాలు చేస్తూ, ఆడబిడ్డలతో పాటు చిన్నపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని ఆపమని ఇంత ఇదిగా మేము కోరుకుంటున్నా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ ఉన్నారో ఏంటో, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు దాకా కూడా మైనార్టీల పట్ల ఒక స్పష్టమైన ఒక ప్రకటన కానీ, వాళ్ళకి ఇదేమి కాదు మేము ఉన్నామని చెప్పడానికి కానీ ఎదురు రాలేదంటే ఎంత ఇదిగా ఆయన అన్యాయం చేశాడు మైనార్టీలకు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలిసింది ఒకటే, మైనార్టీలు ఎప్పుడు కూడా మీ వెంట నడుస్తూ, మీరు ఎలక్షన్ ముందు కూడా మీరు ఒకటే చెప్పారు, బీజేపీతో పొత్తున్నా మీకు అన్యాయం జరిగినప్పుడు నేను మీ అమ్మట ఉంటాను, నేను మీ అమ్మట నడుస్తాను, మీకు అన్యాయం జరగనేమోనో అని చెప్పిన వాయిస్ మీది ఎక్కడికి పోయింది? ఆ గొంతు ఈరోజు ఇంత అన్యాయం చేసి మాకు రాబోయే తరానికి భారతదేశం ఒక అల్లకొల్లంలో సృష్టించిన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇవాళ వాతావరణాలు ఎలా ఉండాలంటే, పరిశ్రమలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, దీని గురించి అల్లకొల్లలో అయితే పర్లేదు. కానీ హిందూ ముస్లిమ్స్లో ఇవాళ గొడవలు సృష్టించే పని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఇవాళ రాష్ట్రాల్లో కానీ, దేశాల్లో కానీ ఇవాళ అల్లకొల్లం అవుతుంది. ఎందుకు అయింది? ఇది ఒక వక్ఫ్ బోర్డ్ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు ఏంటండి, దేని గురించి? అది చిన్నోళ్ళ గురించి కాదు, అది పెద్ద పెద్ద వాళ్ళ గురించి. ఏదైతే వక్ఫ్ భూములు దాదాపుగా 9 లక్షల పైన ఎకరాలు కానివ్వండి, 9 లక్షల పైన ఆస్తులు కానివ్వండి, అది ఇవాళ దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది మా రైల్వే, రెవెన్యూ, తర్వాత ఉన్నది వక్ఫ్ బోర్డ్ భూములే. ఆ వక్ఫ్ బోర్డ్ భూముల మీద కన్ను పడింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగం పెంచాలి, గ్రీవెన్స్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడు చూసిన డిప్యూటీ సీఎం.
శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్న సంఘ కార్యదర్శి. విజయవాడలో గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిపిఐ ఆందోళన. తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.